మీ ఇంట్లో ₹1,00,000 ఉంటే ఇప్పుడు ఏం చేయాలి? అకౌంట్లో ఉన్న డబ్బు మీకు అందుతుందా? పెళ్లి కోసం దాచిన కట్నం డబ్బు ఏమవుతుంది? భూములు అమ్మితే వచ్చిన సొమ్ము సంగతి ఏంటి? ఇలా 1 కాదు 2 కాదు 1,00,000 సందేహాలు, 1,00,000 ప్రశ్నలు. పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా అలజడి మొదలైంది. అటు నల్ల కుబేరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటే ఇటు సామాన్యులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ పరిస్థితి మరో 2 రోజులు మాత్రమే ఉంటుందని, తర్వాత అంతా సర్దుకుంటుందని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. ప్రస్తుతం 500, 1000 నోట్లు ఎలా మార్చుకోవాలి? బ్యాంకుల్లో ఎంతవరకు డిపాజిట్ చేయొచ్చు? పెద్ద మొత్తంలో జమ చేస్తే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందా? ఇలాంటి సందేహాలన్నిటికీ సమాధానం చెప్పే ప్రయత్నం మేము నిన్న రాత్రి నుంచి చేస్తూనే ఉన్నాం, ఫోకస్ల ద్వారా కానీ లేకపోతే ప్రోగ్రామ్స్ ద్వారా కానీ అనేక మంది ఇంకా కాల్స్ చేస్తూ ఉన్నారు. వారి సందేహాలు నివృత్తి చేయడానికి ఇవాళ మనతో ఎన్టీవీ లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు కె నరసింహమూర్తి గారు, ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు. వారు గతంలో ఐడిబిఐ డైరెక్టర్గా పనిచేస్తున్నారు, యాక్సిస్ బ్యాంక్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. అలాగే ఎల్ఐసి హౌసింగ్కి సంబంధించి కూడా వారు కీలకమైన భాగంలో బాధ్యతలు నిర్వహించారు. వారితో అనేక సందేహాలు మాట్లాడి నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నరసింహమూర్తి గారు, ముఖ్యంగా ఫస్ట్ క్వశ్చన్ ఇస్, అందరూ నిన్న సాయంత్రం నుంచి మనం చూస్తూ ఉంటే కనుక ఎవ్వరూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన వాళ్ళు కానీ లేకపోతే మరోలా మాట్లాడిన వాళ్ళు కానీ లేరు. అందరూ కూడా స్వాగతించారు, శభాష్ అన్నారు. కానీ ఇంకొంచెం సమయం ఇచ్చి ఉంటే బాగుండేదని ప్రతి సామాన్యుడు అభిప్రాయపడ్డాడు. మీతో ఏకీపిస్తారా? వాళ్ళతో మీరు కూడా బేసిక్గా అంటే అది చాలా కరెక్టే, సమయం ఇస్తే బాగుండేదని. అక్కడ 2 యాంగిల్స్ ఉన్నాయండి. ఫస్ట్ యాంగిల్ ఏంటంటే టెర్రరిజం. కాశ్మీర్లో ఇంత అల్లకల్లోలం అవుతుంది. మీరు నిన్న చూస్తుంటారు, నిన్న పొద్దున ఆయన 3 సర్వీస్ చీఫ్స్తో మాట్లాడారు ప్రైమ్ మినిస్టర్ గారు. కరెక్ట్. అంటే బేసిక్గా టెర్రరిజం కొట్టాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? ఫండింగ్. బ్యాంకులు పనిచేయట్లా, బంద్ ఉంది, అయినా యాక్టివిటీ రన్ అవుతుంది. సో ఫస్ట్ స్ట్రైక్ హీ షుడ్ గివ్ టు టెర్రరిజం. ఈ టెర్రరిజం ఫండింగ్, ఫేక్ నోట్స్, ఇది తప్పదు, తక్కువ ఆ టైం తీసేయాలి. లేకపోతే ఇక 2 days అంటే సర్దుకునే అవకాశం ఉంది. వస్తువులు కొన్ని దాచిపెట్టుకోవచ్చు, ఏమన్నా చేయొచ్చు. సో అది కొట్టేశారు, అది ఫస్ట్. సెకండ్, బ్లాక్ మనీ యాంగిల్లో 2 రోజులు ఆగితే తప్పేం లేదు. కానీ నా ఉద్దేశంలో అనిపిస్తుంది ఏంటంటే ఆ టెర్రరిజం ఇది 2 కలుపుకొని చేయటం వల్ల సడన్ గా చేశారు నా ఉద్దేశం. ఎందుకంటే సాయంత్రం నేను చూసాం, డిసెంబర్ 30 దాకా సమయం ఇస్తున్నాం అని చెప్పినా కూడా ఏటీఎం మెషిన్స్ లో డిపాజిట్ చేయడానికి క్యూలు, అలాగే 1,500 నోట్లు రాకుండా ఉండుంటే మరింత బాగుండేది. ఏటీఎంస్ లోంచి విత్డ్రా చేసుకున్నప్పుడు ముందే ఆ ప్రయత్నాలు చేసుంటే బాగుండేదా? అంటే టోటల్ గా కాన్ఫిడెన్షియల్ పెట్టారు. వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు కనుక మోదీ గారు చేసిన ఫస్ట్ స్టెప్ నుంచి ఫస్ట్ జన్ధన్ యోజన తీసుకురావటం, విలేజెస్ లో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయటం, తర్వాత ఫారెన్ వాళ్ళకి 45% డిస్క్లోజర్ తీసుకొచ్చి ఫస్ట్ వీడిఏస్ ఫారెన్ వాళ్ళకి పెట్టారు. తర్వాత ఈ సిట్ ఫార్మేషను, దాని తర్వాత ఇండియాలో వీడిఎస్ ఒక పద్ధతిగా చేసుకుంటూ వచ్చారు. ఈ టైంలో కాన్ఫిడెన్షియల్ గా చేద్దామని చేశారు ఇది. సో సడన్ గా చెబితే అందరూ సర్దుకుంటారు, గోల్డ్ కొనేస్తారు, కన్వర్ట్ చేసుకుంటారు. సో ఇవన్నీ కన్వర్షన్స్ ఆపేద్దామని చేశారు. కాకపోతే ₹2,000, ₹500 నోట్లు కొత్తవి గత 2 నెలలుగా ఆల్మోస్ట్ అన్ని బ్యాంకుల్లో వచ్చి కూర్చున్నాయి. అన్ని బ్యాంక్ బ్రాంచెస్ లో ఉన్నాయి. వాళ్ళకి డేట్ ఇన్వాల్వ్ చెప్తాం, అప్పటి నుంచి అనౌన్స్ చేయొచ్చు అని చెప్పారు. సో అంటే వాళ్ళకి కూడా అవగాహన లేదు, ఈ నోట్లు రద్దు చేస్తారు. వాళ్ళు ఏవో రొటీన్ గా కొత్త వస్తుంటాయి. ఒక ఫోటో ఆప్ ఉంటుంది, ఢిల్లీలో ఫైనాన్స్ మినిస్టర్, ఆర్బీఐ గవర్నర్ వచ్చి కొత్త నోట్ ఓపెన్ చేస్తారు, వెంటనే అన్ని చలావణిలోకి వస్తాయి. అదే విధంగా అనుకున్నారు, కానీ సడన్ గా ఈ విధంగా ఆపేసి చేస్తారు అనుకోలేదు. అదనమాట. సో అందుకని ప్రిపరేషన్ పరంగా పద్ధతిగా ఆయన ఒక విజన్ తో వెళ్తున్నారని తెలుస్తుంది మనకి. ప్రిపరేషన్ గా ఆర్బీఐ బాగా చేసిందండి. ఆర్బీఐ కూడా పక్కాగా చేసింది. ఓన్లీ ఒక తప్పు ఏం చేసిందంటే, ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ తో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఒప్పుకుంటే బాగుండేది. 2 టోల్ గేట్స్ పెట్టుకుంటే బాగుండేది. 3 ఈ 11 దాకా ఈ తీర్థయాత్రలు ఇవాళ పొద్దున్న తిరుపతిలో చాలా టెన్షన్ వచ్చేసింది. ఇవాళ ఎయిర్పోర్ట్ లో, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిన వాళ్ళ పరిస్థితి కూడా చాలా టెన్షన్ అయింది. సో 11 దాకా కొన్ని ప్లేసెస్ లో ఇది ప్యారలల్ గా రన్ అయ్యేట్టుగా చేస్తే బాగుండేది. ఎనిహో వాళ్ళు ఒక పద్ధతిగా వెళ్ళారు, ఒక ఆలోచనలో పోయారు. మనం కొన్ని కష్టాలైనా సపోర్ట్ చేయక తప్పదు, మంచిది కాబట్టి. సామాన్యుల సమస్యలు అడ్రస్ చేసే ముందు ముఖ్యంగా ఏదైతే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాని నిర్ణయం తీసుకున్నారు, ఎంతవరకు ఎయిమ్ టార్గెట్ అయ్యిందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పటికే కొంతమంది చెబుతూ ఉన్నట్టుగా ఇప్పటికే అనేక ఫార్మ్స్ లో ఉంది బ్లాక్ మనీ అనేది. లిక్విడ్ క్యాష్ కొంతమంది ఉన్నప్పటికీ భూములు కానివ్వండి, మరో రూపాయన ఉండే పరిస్థితి ఉంటుంది. సో అప్పుడు పూర్తిగా వాళ్ళ టార్గెట్ రీచ్ అయినట్టు అవుతుందా? ఇప్పుడు మనం కనుక చూస్తే 1,20,000 కోట్ల మందికి అనౌన్స్ బ్లాక్ వచ్చింది 2 years లో. మనం 200 కరప్షన్ ఇండెక్స్ లో 76కి వచ్చాం. అంటే ఒకటి ఏంటంటే కరప్షన్ తగ్గింది, పర్సెప్షన్ గ్లోబల్ స్టడీ చేసేది కూడా తగ్గిందని చెప్తోంది. సో ఒక విధంగా చూస్తే ఒక వేలో వెళ్తుందండి. ఇవాళ బ్లాక్ మనీకి
రియల్ ఎస్టేట్ లో పెట్టిన వాళ్ళు ఉంటారు, గోల్డ్ లో పెట్టిన వాళ్ళు ఉంటారు. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ వచ్చింది ముందు, అవును. మీరు ఎందుకు ఇళ్లలో పెట్టుకుంటారు? సక్సెస్ కాలేదు అది, అనుకున్న సక్సెస్ కాలేదు. కాబట్టి అంటే ప్రయత్నాలు అవుతున్నాయి, అంటే మనం చెప్పేది సిన్సియర్ గా ప్రయత్నం అవుతుంది. సక్సెస్ నాట్ సక్సెస్, ఇట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్. సెకండ్, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ లో కూడా టెంపుల్స్ అవి కొంచెం బాగా కేంద్ర ప్రభుత్వం ఆశించినంత స్థాయిలో లేదు, కానీ రెస్పాన్స్. కానీ టెంపుల్స్ బాగా మానిటైజ్ చేసుకున్నాయి. టెంపుల్స్ గోల్డ్ పెట్టుకున్నాయి, దానివల్ల వడ్డీ టెంపుల్స్ కి వస్తుంది. అది ఒక విధంగా బాగుంది. సో దేర్ఫోర్ నౌ ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే స్టేజ్ బై స్టేజ్ పోతుంది కాబట్టి, సో దీనిలో ఇంకా మీకు బ్లాక్ మనీ ఉందంటే రియల్ ఎస్టేట్ లో ఉండొచ్చు, గోల్డ్ లో ఉండొచ్చు. సో బేసిక్ గా ఈ రియల్ ఎస్టేట్ లో ఉన్న బ్లాక్ మనీ దెబ్బతో పోతుంది, ఇళ్లలో ఉన్న బ్లాక్ మనీ పోతుంది. రేపు యూపీ ఎలక్షన్స్ లో ఈ బ్లాక్ మనీకి దందా ఉండకపోవచ్చు. పొలిటికల్ అంశం మాట్లాడదాం. అయితే ఇళ్ల విషయంలో, ముఖ్యంగా స్థలాలకు కానివ్వండి, ఇళ్ల కానివ్వండి, బ్లాక్ మనీ విషయంలో తగ్గే అవకాశం ఉంటుందంటారా? ధరలు ఏమన్నా కొంతవరకు ఇంపాక్ట్ ఉండొచ్చండి, ఎందుకంటే క్యాష్ సర్క్యులేషన్ పోతుంది. సో అంత వైట్ కన్వర్ట్, బ్లాక్ కొంత వైట్ లో ఇస్తూ ఉంటారు కాబట్టి మొత్తం వైట్ లో పే చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా అండి మీరు ఈ ఇంపాక్ట్ విలేజెస్ ఇళ్లలో వస్తే లోయర్ క్లాసు, బీపీఎల్, లోయర్ క్లాసు, మిడిల్ క్లాసు, అప్పర్ క్లాస్ తీసుకుంటే మీకు ఈ ప్రాబ్లం అంతా కూడా లోయర్ కి, మిడిల్ కి, అప్పర్ మిడిల్ మీకేం ప్రాబ్లం ఉండదండి. ఓన్లీ హై క్లాస్ లో వేర్ బ్లాక్ మనీ ఈజ్ అక్యుములేటెడ్ వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. లోయర్ క్లాస్ వల్ల కొత్త భయాలు జనంలో, ఎందుకంటే 30 డిసెంబర్ దాకా దే కెన్ డిపాజిట్ ఇన్ ద బ్యాంక్. వాళ్ళు బ్యాంక్ అకౌంట్ లేకపోతే బ్యాంక్ అకౌంట్ వేసుకోవచ్చు. పల్లెల్లో ఉంది, మనం అంతా మన బాధ్యత ఏంటంటే పల్లెల్లో ఫార్మర్స్ కి చెప్పాల్సింది ఏంటంటే ఇన్ని రోజులు మీరు ఇనపెట్టెలో దాచుకున్నారు, అది బ్యాంకుల్లో వేసుకుని వడ్డీ కూడా వస్తుంది. ఆర్థిక మంత్రి కొద్ది నిమిషాల క్రితం అదే చెప్పా, వడ్డీ కూడా వస్తుంది. అది కాక సెక్యూరిటీ ఉంటుంది, ఇంట్లో దొంగలు వస్తారని భయం లేదు. ఇంకోటి 3, వేసుకున్నప్పుడు మీకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారని భయం ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తే ఏం చెప్పాలంటే అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్. అది కొంచెం క్లారిటీగా చెప్దామండి. అంతకు ముందు ఒక కాలర్ ఇప్పుడు మనకు సిద్ధంగా ఉన్నారు, విజయవాడ నుంచి. సాంబశివరావు గారు నమస్కారం, మీ ప్రశ్న ఏమిటో అడగండి. సార్ ఇప్పుడు మన అమౌంట్ ఒక 20 లక్షలు ఉంది సార్, లిక్విడ్. అది మనకి బ్యాంక్ లో వేసుకుంటాం, వైట్ అయ్యిద్ది అనుకోండి. అంటే ఒక అపార్ట్మెంట్ అమ్మితే వచ్చినవి, ఓకే, అది బ్యాంక్ లో వేస్తే వైట్ అవుద్ది. కాకపోతే ఇంక భవిష్యత్తులో ఆ అమౌంట్ మనం తీసుకొని వాడుకోవడానికి ఏదైనా చిన్న చిన్న ఇంట్రెస్ట్ ఇవ్వడానికి ఉపయోగపడుతుందా సార్? సార్, ఒక ముఖ్యమైన విషయం చెప్పాల్సిన ఏంటంటే సాంబశివరావు గారు, ఇక నుంచి మనం క్యాష్ లో అప్పులు పెట్టడం, తిప్పుకోవటం అవి మనం వదిలేయాలి. అన్ని అఫీషియల్ గా చెక్కుల ద్వారా చేసుకోవాలి. మీరు బ్యాంకులో కనుక వేసుకుంటే, ఒకప్పుడు కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వచ్చి 20 లక్షలు వేశారు ఏమిటి అంటే, మీరు ఇల్లు అమ్ముకున్న డాక్యుమెంట్ కానీ ఆ డాక్యుమెంట్లో ఉంటే అప్పుడు మీకు సేఫ్టీ ఉంటుంది. సో మీరు జస్టిఫికేషన్గా, అంటే ఈ ప్రజల్లో నేను చెప్పాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఎవరైనా సరే నిర్భయంగా బ్యాంకుల్లో డబ్బులు వేసుకోండి. దానికి సపోర్టింగ్గా డాక్యుమెంట్స్, అంటే ఆ సోర్స్ ఎలా వచ్చింది మీరు కనుక జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిది. ఇప్పుడు వారు అపార్ట్మెంట్ అమ్మారని చెప్పారు, సో దానికి సంబంధించిన పత్రాలు సబ్మిట్ చేయాల్సి ఉంటుందా బ్యాంక్ లో? ఇప్పుడు చేయకలేదు, బ్యాంకు ఇప్పుడు చేయకలేరండి. రేపు ఉత్తరోత్తర ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తే, అంటే అనుకోవడం ఏంటంటే 2-3 లక్షల దాకా పట్టించుకోకపోవచ్చు, అంతకంటే ఎక్కువ అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అడగచ్చని. అడిగినప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి మీరు ఆ డాక్యుమెంట్స్ పెట్టుకుంటే ఆ సోర్స్ చెప్తే చాలు. రైట్. కాలర్ నల్గొండ నుంచి సురేష్ గారు, ఈ నోట్ల రద్దుకు సంబంధించి మీకున్న సందేహం ఏంటి? ప్రైవేట్ బ్యాంక్ లో, ఒక గ్రామీణ బ్యాంక్ లో లోన్ తీసుకున్నాను హౌస్ కట్టనీకే. ఇప్పుడు అది ఉందండి, ఒక 7 lakhs వరకు ఉంది లోన్ మాకు. అంటే మేము అగ్రికల్చర్ బేస్డ్ ఫ్యామిలీ అన్నమాట. ఒకవేళ మా దగ్గర ఇప్పుడు ఒక 4 లక్షలు ఉన్నాయనుకోండి, అంటే అది డైరెక్ట్ పోయి కట్టొచ్చా ఎట్లా అనేది అర్థం కావట్లేదు. లోన్ రికవరీ చేయొచ్చా 4 లక్షలు ఒకసారి అంటారా? ఒకసారి కట్టొచ్చా మేము? రైట్. ఏమండి, మీరు లోన్ రీపేమెంట్ జనరల్గా ఏం చేస్తూ ఉంటారంటే, ప్రీపే చేస్తే కనుక వాళ్ళు ఏదో కమిషన్ 1% 2% తీసుకుంటారు. సో మీరు బ్యాంకర్తో ఆ 1-2% ప్రీపేమెంట్ కమిషన్ దగ్గర బేరం ఆడుకుని తగ్గించుకుని పే చేసేయండి, తప్పేం లేదు. పే చేయడానికి అయితే ఇబ్బంది లేదు, పే చేయొచ్చు. రైట్. నరసాపురం నుంచి నాగరాజు గారు, చెప్పండి మీ ప్రశ్న ఏమిటి? నమస్తే అండి. నమస్కారం సార్, మాది చిన్న బిజినెస్ సార్ మాది. హలో, చెప్పండి నాగరాజు గారు, మీరు కంటిన్యూగా మాట్లాడండి. సార్, మా చిన్న బిజినెస్ అండి మాది. హలో నాగరాజు గారు, వినిపిస్తోంది మీరు చెప్పేది. మీరు కంటిన్యూగా క్వశ్చన్ అడగండి, మీరు అడగాల్సిన ప్రశ్న అడిగేయండి. చిన్న బిజినెస్ చేసి చిట్స్ అయ్యి కట్టుకుని మేము అమౌంట్ అయి పోట్ చేసుకుంటాం. మేము అలా చేసుకుని ఒక సైట్ తీసుకున్నాం సార్. ఓకే.
ఆ సైట్ కి మేము సగం అమౌంట్ పే చేసాం. దానికి రిజిస్ట్రేషన్ వచ్చి ఈ వీక్ లోనే వచ్చిందా సార్? ఓకే. మేమంతా అమౌంట్ ఒక చోట పెట్టుకున్నాం. ఇప్పుడు ఆ అమౌంట్ ని బ్యాంక్ లో వేయాలంటే మాకు ప్రాబ్లమే కదా సార్. రైట్. అవి నాగరాజు గారు, మీరు ఆ అమౌంట్ని బ్యాంకులో వేసి మీరు వాళ్ళకి చెక్ రూపేనా ఇవ్వక తప్పదండి. ఇవాళ ఆ అమౌంట్ వాళ్ళు తీసుకునే వాళ్ళు మీరు పాత నోట్లు తీసుకోరు. ఎందుకంటే పాత నోట్లు లాస్ట్ నైట్ 12 o'clock నుంచి చలామణిలో వెళ్ళిపోయాయి. సో మీరు వాళ్ళ బ్యాంకులో వేసుకుని వాళ్ళకి చెక్ రూపేనా ఇవ్వాలి. మీకు ఆ స్థలం కొనడానికి ఈ డబ్బు ఎలా వచ్చిందని అడుగుతారు రేపు. అడిగినప్పుడు మీరు ఈ విధంగా వచ్చిందని చెప్పాల్సి వస్తుంది. అంతకంటే మీరు వేరే ప్రాబ్లమ్స్ మీకేం రావు. మీరు బ్యాంకులో వేసినంత మాత్రాన మీ డబ్బు మీది కాదని దాని మీద ఏది ఎవరి పెత్తనం ఉండదు, మీ డబ్బే. మీరు చెక్ ఇచ్చుకోవచ్చు. కాకపోతే రేపు మీరు కన్విన్స్డ్గా చేయలేకపోతే రేపు మీరు కన్విన్స్ చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అంటే అందులో కనుక మీరు చేసిన బిజినెస్ లాభాలు వచ్చాయి, ఆ లాభాల నుంచి ఇది వచ్చింది, అప్పుడు మీరు కట్టలేదు, మీకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టమంటే కట్టాల్సి వస్తుంది. సో అంతేగాని ఆ డబ్బు ఏదో పోతుందని కానీ ఆ డబ్బు మీకు కాకుండా పోతుందని కానీ ఈ భయాలు ఎవ్వరికీ వద్దు. అందరికీ చెప్పేది ఏంటంటే మీరు బ్యాంకులో వేస్తే ఆ డబ్బు మీదే. ప్రధాని చాలా స్పష్టంగా చెప్పారు, మీ డబ్బుకి ఏ డోకా లేదు, మీ డబ్బుకి ఏం లేదు, మీ అకౌంట్లోనే వేస్తున్నారు. కాకపోతే మీరు సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాలంటే ఈ మనీ లాండరింగ్ అంటే హవాలా కాదు, ఇదేది డ్రగ్ ట్రాఫికింగ్ చేయలేదు, బెనామీ మనీ కాదు, ఇల్లీగల్ గా సంపాదించలేదు, ఇమ్మోరల్ పనులు చేసి సంపాదించలేదు, మీరు జెన్యున్ గా సంపాదించారు. అంటే మీకు భయమే ఉంది, అసలు మీకు భయమే లేదు. తెనాలి నుంచి ధీరజ్ గారు నమస్తే. మీ డౌట్ ఏంటి? రైట్, ధీరజ్ గారి లైన్ కట్ అయింది. సో ఇక్కడ ఎంతవరకు డిపాజిట్ చేయొచ్చు అనేది అవుతుందండి. మీరు చెప్పారు చెక్ పేమెంట్ చేయొచ్చు డిపాజిట్ చేసుకుని, కానీ లిమిట్ అనేది ఎంతవరకు చేయొచ్చు అనేది సందేహాలు. ఈ రోజు అసలు లిమిట్ లేదండి. మీ దగ్గర ఉన్న మొత్తం డబ్బు మీరు డిపాజిట్ చేసుకోవచ్చు, లిమిట్ లేదు. ఎంతైనా కానీ దానికి ఎక్కడి నుంచి వచ్చింది సోర్స్ అనేది తర్వాత ప్రశ్నిస్తే చెప్పాలా? తర్వాత ప్రశ్నిస్తే ఇవాళ బ్యాంక్ లో మీరు కేవైసీ ఉంది. కేవైసీ అంటే ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ, ఇవన్నీ కేవైసీ 7 ఉన్నాయి. కేవైసీ 7 ఒక డాక్యుమెంట్ బ్యాంక్ ఓపెన్ చేస్తారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఏమన్నా చేసుకోవచ్చు. సో మీ అకౌంట్, మీ డబ్బు మీ అకౌంట్ లో వేసుకోవడానికి ఎవరు అభ్యంతరం పెట్టారు, ఎంతనే వేసుకోవచ్చు. ఇది ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు దీనికి సంబంధించిన సోర్స్ ఎవరు బ్యాంక్ లో అయితే అడగరు. బ్యాంక్ డబ్బు డిపాజిట్ చేసి బ్యాంక్ లో అడగరు, ప్రొవైడెడ్ ఈ కేవైసీ పెట్టి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే. ఓకే. కేవైసీ పెట్టలేకుండా కనుక 50,000 అని చెప్పారు. అవును అవును. సో కేవైసీ కనుక ఉంటే అంటే మీకు పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్, దాదాపు అక్కడ కూడా సమస్య ఉంది. ఎందుకంటే ఆ కేవైసీ నిబంధనలు కూడా ఇప్పటికి చాలా మందికి తెలియని పరిస్థితుంది కొంత గ్రామీణ. 1/7 అండి. 1/7 అంటే ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ 7 ఉన్నాయండి. సో రేషన్ ఐడి, రేషన్ కార్డు, ఓటర్ ఐడి 7 ఉన్నాయి. సో 7లో ఏ ఒకటి కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. లైక్ టు స్పెషల్ లైవ్ షో. అనేక మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నోట్ల రద్దుతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. అనేక మంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి నరేష్ ఉన్నారు. నరేష్ గారు చెప్పండి, మీ సందేహం ఏమిటి? ఏం లేదండి, చిన్న సందేహం. చెప్పండి నరేష్. అండి మా చిన్న సందేహం అండి ఒకటి చెప్పండి. మేము చిట్స్ చేస్తామండి చిన్నవి. అది అంటే ప్రైవేట్, అంటే అది రిజిస్ట్రేషన్ అది కాదండి, ఏదో చిన్న చేస్తుంటాము. అదొక డబ్బు ఒక 1 లక్ష దాకా మా దగ్గర ఉన్నాయండి. మాకేమో ప్రూఫ్లు అవేమి ఉండవు. దాన్ని మేము బ్యాంక్ లో వేయచ్చా? మాకు ఏమన్నా మరి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా? అది దాని గురించి తెలుసుకుందామండి. జనరల్ గా 1-2 లక్షలకి పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవండి. అంటే స్మాల్ అమౌంట్స్ మీరు జస్టిఫై కూడా చేయొచ్చు. మీ ఈ రోజు వచ్చే ఆదాయాల్లో మీరు సేవింగ్ చేసామని, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం సేవ్ చేసామని చెప్పచ్చు. 1 lakh ఇన్ఫాక్ట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ కూడా కాదు, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ వస్తాయి. సో అందుకని మీరు అంత వరీ అవ్వద్దు. మీరు విత్ ఇన్ టాక్సేషన్ లిమిట్ లోనే ఉన్నారు. అందుకని మీరు హాయిగా డిపాజిట్ చేసుకుని పని చేసుకోండి. రైట్. అమలాపురం నుంచి నరేష్ గారు నమస్తే, మాట్లాడండి. నరేష్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి. సార్ ఇప్పుడు 500 నోట్లు 1000 నోట్లు కూడా రద్దు చేశారు కదా సార్. ఇప్పుడు మేము బ్యాంక్ లో ఎంత డిపాజిట్ చేయొచ్చు సార్? ఎంత ఉంది మీ దగ్గర? నా దగ్గర 50,000 ఉంది సార్. అంటే చెల్లి మ్యారేజ్ కోసం ఎక్కడో పట్టుకొచ్చానండి. రైట్. అప్పు పట్టుకొచ్చాను సార్. రైట్. ఇప్పుడే చెప్పారండి 50,000, 1,00,000, 2 లక్షల వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. దానికి కొన్నాళ్ళ నుంచి సేవింగ్స్ చేసుకున్నాము అని బ్యాంకుకి చెప్పొచ్చు, అంతే కదా. 50,000 చేసుకోవడానికి ఇబ్బంది అయితే లేదు. 50,000 మీకు ప్రాబ్లమే లేదండి. ఇంకేందుకు మీరు బాగా ట్యాక్సిబుల్ లిమిట్ లో తక్కువ ఉన్నారు. సో అందుకని మీకు అసలు ప్రాబ్లమే లేదు. హాయిగా డిపాజిట్ చేసుకోండి, అసలు దిగులొద్దు. చాలా మందికి నేను చెప్పేది ఏంటంటే ఊరికే హడావిడి పడిపోయి
ఈ ఒక్కరోజు ఏదో అయిపోయిందని చెప్పేసి బ్యాంకులకు వెళ్ళి ఏదో ఏదో మీరు బ్రోకర్ల దగ్గరికి పోయి 500 రూపాయలు ఎక్స్చేంజ్ చేసుకుని ఇలాంటి టెన్షన్స్ ఏమి వద్దు. రేపటి నుంచి కొత్త నోట్లు బ్యాంకుల వాళ్ళు ఇస్తారు రోజుకి 4,000 చొప్పున. సో హ్యాపీగా మీరు కూల్గా ఉండండి. మీరు ఉన్న డబ్బు డిపాజిట్ చేసుకుని బ్యాంకులో 30 డిసెంబర్ దాకా మీ డబ్బుని డిపాజిట్ చేసుకునే టైం ఇచ్చారు. 30 తర్వాత కూడా ఏమన్నా అక్కడక్కడ మిగిలిపోతే అవి 31st మార్చ్ దాకా 2017 వరకు ఆర్బీఐ దగ్గరికి పోయి ఆర్బీఐ కౌంటర్లో చేయొచ్చు అని చెప్పారు. మామూలు బ్యాంకులు యాక్సెప్ట్ చేయవు. సో మీకు ఎటువంటి దిగులు లేదు. హ్యాపీగా మీరు బ్యాంక్ డబ్బులో వేసుకోండి. రైట్. హైదరాబాద్ నుంచి శ్వేత గారు నమస్తే, మీ క్వశ్చన్ ఏంటి? శ్వేత గారు చెప్పండి. రేఖ గారు. రైట్, రేఖ గారు లైన్ కట్ అయింది. సో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ అండి. కొంతమంది ఇప్పుడు ఇందాక ఒక ఆయన అంటూ కొంత డబ్బులు పెట్టుకున్నారు. పెళ్లిళ్ళకి సంబంధించి చాలా మటుకు క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటారు మరి? సేమ్ అండి, దే హావ్ నో చాయిస్. రోజుకి ఏదో 4,000 లిమిట్ పెట్టారు. కొంత బ్యాంకులో వేసి వాళ్ళు మిక్స్ చేసుకోవాలి. కానీ చాలా కష్టం కదా, చాలా ఇబ్బంది అవుతుంది కదా వాళ్ళకి. ఎందుకంటే అంతా ఏ పేమెంట్ చేయాల్సిన పెళ్లిళ్ళకి దాదాపు కనీసం 50,000 నుంచి 1,00,000 నుంచే ప్రారంభం. ఇక అవన్నీ చెక్ ఇవ్వాల్సిందే అండి. చెక్ ఇవ్వాల్సిందే, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి కూడా వేరే మార్గం లేదు. ఇప్పటికి ఇంత డబ్బు 2,500 ఇప్పుడు ఇవ్వట్లేదు. ఎందుకంటే మీరు మాక్సిమం రోజుకి 10,000 డ్రా చేయొచ్చు మీ అకౌంట్లో వేసినా కూడా. వీక్ 20,000 అని చెప్పారు. దీనికి కారణం ఏంటంటే అంత సర్క్యులేషన్ మనీ రావాలని, ప్రింట్ అయ్యి రావాలని. సో ప్రస్తుతం రోజుకి 4,000 చెప్పినా మీరు డిక్లేర్ చేయగలరు. ఏటీఎంలో 2,000 వస్తాయి 18 నవంబర్ దాకా. 19 నుంచి మళ్ళీ ఇంకొక 4,000 తీసుకోవచ్చు ఏటీఎంలో. సో ఇటువంటి రిస్ట్రిక్షన్స్ ఎందుకు పెట్టారంటే అంత మనీ సర్క్యులేషన్ లేదు, ప్రింటెడ్ నోట్స్ లేవు కాబట్టి పెట్టారు. కానీ బ్యాంక్ పేమెంట్స్, ఏటీఎం పేమెంట్స్, డెబిట్ కార్డ్ పేమెంట్స్, చెక్ పేమెంట్స్ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. సో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఏమీ లేదు. మీరు ఎంతైనా ఖర్చు పెట్టు, ఎంతైనా సంపాదించవచ్చు. సో దేర్ఫోర్ మీరు దగ్గర ఉన్న క్యాష్ మీకు ఒక్కసారి అంటే ఇది కొంత మీ అమ్మాయి పేరు మీద, మీ అబ్బాయి పేరు మీద, మిసెస్ పేరు మీద బ్యాంక్ అకౌంట్లు ఉంటే డిఫరెంట్ అకౌంట్లు వేసుకుని చెక్ తెచ్చుకోవచ్చు. అదే ఉంది. రాజమండ్రి నుంచి రామకృష్ణ గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం అండి. మా దగ్గర ఒక 4 lakhs ఉందండి. ఓకే. అయితే దానికి మేము ల్యాండ్ కొనడానికి అని చెప్పి తీసుకున్నాం అండి. నిన్నే బ్యాంక్ నుంచి డ్రా చేసాం. అదే మరి దానికి మరి ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఎక్స్పెక్ట్ చేయము, కొత్త నోట్లే కావాలంటున్నారండి. రైట్. మీరు బ్యాంక్లో మళ్ళీ డిపాజిట్ చేసి మీరు బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు కాబట్టి ఆ డాక్యుమెంట్ కాపీ, లోన్ డాక్యుమెంట్ మీ దగ్గర పెట్టుకుంటే ప్రూఫ్గా ఉంటుంది. బ్యాంక్లో డ్రా చేసి మళ్ళీ వాళ్ళ అకౌంట్ క్యాష్ ఇవ్వండి. కానీ కొత్త నోట్లు ఇక మనం కూడా ఎంకరేజ్ చేయడం మంచిది. క్యాష్ ట్రాన్సాక్షన్స్ మీరు కొనే వాళ్ళకు కూడా, అమ్మే వాళ్ళకు కూడా చెప్పండి చెక్కే తీసుకోవడం మంచిదని చెప్పి. మళ్ళీ క్యాష్ డ్రా చేసి వాళ్ళకి ఇచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గర కష్టమే. సో దేర్ఫోర్ ఎక్కడి నుంచి అయినా మనం ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆపేస్తే మంచిదని నా ఉద్దేశం. ఒక డిసిప్లిన్లోకి వచ్చారు. మీది వైట్ మనీ, మీది బ్యాంకులో వచ్చిన మనీ, ఓ లోన్ తీసుకున్న మనీ మళ్ళీ మీరు బ్యాంకులో వేసి మళ్ళీ అక్కడ డ్రా చేసి క్యాష్ ఇవ్వటం అనేది ఒక పద్ధతిగా కనిపించట్లేదు. మీరున్న బ్యాంక్ని మీరు చెక్ ఇవ్వండి, అమ్మే వాళ్ళని కన్విన్స్ చేయండి. ఇక తప్పదు కాదంటే మీరు ఏదో క్యాష్ డ్రా చేసి ఇవ్వచ్చు. కానీ ఈ హ్యాబిట్ ఆఫ్ క్యాష్ డ్రాయింగ్ అనేది మనం మానుకుంటాం మంచిది. కానీ ఇప్పటికీ మనకి అంటే కొంత ప్రయాణాలు విఫలమయ్యని చెప్పుకోవాలి. ఎక్కువ క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయడమే అలవాటు. చెక్ పేమెంట్స్ చాలా తక్కువ మంది చేస్తారు. ఈ మధ్య కార్డులు వచ్చాక కొంత అర్బన్ ఏరియాస్ కార్డ్స్తో ట్రాన్సాక్షన్ జరుగుతుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా పరిస్థితి లేదు కదా నరసింహమూర్తి గారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి అంటే ఏంటి, బేసిక్గా ఎడ్యుకేషన్ లెవెల్స్ తక్కువగా ఉంటాం. విలేజ్ లెవెల్లో బ్యాంకింగ్ ఇంకా చొచ్చుకుపోవడం. అంటే మోర్ దాన్ 65% ఆఫ్ రూరల్ పాపులేషన్కి బ్యాంక్ అకౌంట్ లేవు. ఈ జన్ధన్ యోజన వల్ల కొంతవరకు బ్యాంక్ అకౌంట్లు వచ్చాయి. వాళ్ళకి ఇల్లిటరసీ వల్ల, పైగా ఈ థంబ్ ఇంప్రెషన్స్ చదువు లేకపోవడం వల్ల, ప్లస్ ఒక రకమైన భయం బ్యాంక్ పోవాలంటే చదువు లేకపోవడం వల్ల. సో డబ్బులు కట్టేసి ఎవరైనా కొట్టేసుకుంటాడో బ్యాంక్లో అని చెప్పేసి. సో ఈ భయాలన్నీ తొలగించడానికి మనం ఎడ్యుకేట్ చేయాలి. ఇంకొక భయం కూడా చాలా మందికి ఉన్నది ఏంటంటే మీరు చెప్పిన దాంట్లోనే అకౌంటబిలిటీ అనేది ఏ రకంగా చూపించాలి అనేది వారికి అనేక సందేహాలు ఉన్నాయి. రైతులకు కానివ్వండి, లేకపోతే వేరే ఇతరత్ర ఆదాయాలు మార్గాలు ఉన్న వాళ్ళకి కానీ. సపోజ్ 3 లక్షలు 4 లక్షలు తీసుకెళ్తే ఇది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పడానికి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. సో ముఖ్యంగా అండి మనం అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్కి అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ఇన్కమ్ ట్యాక్స్ లేదు. అగ్రికల్చర్ మీద క్యాపిటల్ గెయిన్స్ లేదు. అంటే ఏమిటంటే మీరు పొలం అమ్మితే వచ్చిన లాభం మీద క్యాపిటల్ గెయిన్స్ లేదు. సో ఆల్ అగ్రికల్చర్ రిలేటెడ్ వాటి మీద ఇన్కమ్ ట్యాక్స్ లేదు. కాబట్టి మీరు పల్లెల్లో కానీ అందరూ కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం తీసుకెళ్ళి బ్యాంకులో వేస్తే భయం ఏమీ లేదు. ఇన్కమ్ ట్యాక్స్ పడే అవకాశం లేదు. మీరు
మీ వయసు మీ 40 ఏళ్ళు ఉన్నాయనుకోండి, ఇన్ని ఏళ్ళ నుంచి మీ సేవింగ్స్ ఉంటాయి, మీ పొలంలో వచ్చే ఆదాయం ఉంటుంది, ఈ సేవింగ్స్ మీద ఒక 5-6 లక్షలు ఉంటాయి మీ చేతిలో, తప్పే ఉంది. సో మీరు కన్విన్స్ చేయగలిగే స్థితిలో ఉండాలి, ఎందుకంటే దాని ఇన్కమ్ ట్యాక్స్ లేదు కాబట్టి. సో పల్లెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నా సలహా ఏమిటంటే నిర్మోహమాటంగా ఏమీ నిర్భయంగా, ముఖ్యంగా బ్యాంకులో వెళ్ళి అకౌంట్లు ఓపెన్ చేసుకోండి. ఇవాళ బ్యాంకులో ఫోటోలు ఉంటాయి, మీ డబ్బు వేరే చోట్లకి వెళ్ళే అవకాశం లేదు, మీకు మొబైల్స్ అన్నీ ఉన్నాయి మీ దగ్గర. ఏమన్నా ఫ్రాడ్ అవుతే మీకు SMS వస్తుంది, డబ్బులు ఒక పైసా తీసినా బ్యాంకులో పైసా వేసినా మీ అకౌంట్కి SMS వస్తుంది. SMS ద్వారా మీరు తెలుసుకోండి. కొంచెం లిటరసీ లేకపోతే కొంచెం 4 ముక్కలు ఇంగ్లీష్ నేర్చుకోండి, లేదా ఎవరైనా తెలిసిన వాళ్ళ సహాయం కూడా తీసుకోవచ్చు. సో ఏం భయం లేకుండా బ్యాంక్ ఆపరేషన్ చేయండి. రైట్. కరీంనగర్ నుంచి కుమరయ్య గారు, నమస్తే, మాట్లాడండి. నమస్కారం సార్. చెప్పండి. హలో, కుమరయ్య గారు చెప్పండి. నమస్కారం సార్. ఇప్పుడు ఒక వ్యక్తి ఎంత డిపాజిట్ చేసుకోవచ్చు సార్? ఒక వ్యక్తి కనుక మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుంటే, మీకు కేవైసీ అంటే మీ ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇవన్నీ కనుక ఏదో ఒకటి ఉంటే మీరు బ్యాంకులో ఓపెన్ చేసుకుంటే అకౌంట్ మీరు ఎంత అమౌంట్ అయినా వేసుకోవచ్చు. ఇంత అమౌంట్ వేసుకోకూడదు, ఇంత అమౌంట్ వేసుకోవాలి, నేను రిస్ట్రిక్షన్స్ లేవు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి చూస్తే నిన్న సాయంత్రం నుంచి వాళ్ళ పొద్దున్న మరింత ఎక్కువైపోయింది, టెండర్ చేయడానికి చేంజ్ లేని పరిస్థితి. సో ఇది ఊహించిందే అంటారా? ముందు ఊహించింది. మరొకటి ఏంటంటే కమిషన్ల వ్యాపారం కూడా జరుగుతుంది. నిన్న కూడా నేను అన్ని మీడియా ఛానల్స్ చెప్పింది ఏంటంటే, ఒక్క రోజు బంద్ అయింది అనుకోండి, సడన్ గా ఏమవుతుంది? బయట బంద్ అయింది, మేము ఇంట్లో కూర్చుంటాం, ఏం పని చేయం. సో ఒక్కరోజు బంద్ లాంటి వాతావరణం ఫైనాన్షియల్గా ఉందనుకుని ఖర్చు పెట్టకుండా ఉంటే, రేపు పొద్దున్న నుంచి ప్రతి బ్యాంకులో పోయి మీరు 4,000 ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఆ కమిషన్స్ ఏం లేకుండా. ఎందుకు కంగారు పడాలి? ఒక రోజుకి క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆపేసి మన పని మనం చేసుకోవచ్చు కదా. సో రేపు ఒక్కరోజు కొంచెం ఓపిక పెట్టి కష్టపడమని మోదీ గారు రిక్వెస్ట్ చేశారు. ఈ పని చేయడానికి చాలా ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఏమిటంటే, ముఖ్యంగా కాశ్మీర్లోని టెర్రరిజంని టోటల్గా డబ్బు డ్రై చేద్దామని ఒక్క రోజులో కొట్టేశారు దీన్ని. లేకపోతే నా ఉద్దేశంలో 2-3 రోజులు విండో ఇచ్చేవాళ్ళు. ఆ విండో లేకుండా, 2-3 రోజులు టైం లేకుండా సడన్గా చేయడానికి కారణం టెర్రరిస్టుల దగ్గర డబ్బులంతా నిర్వీర్యం చేద్దామని చేసినట్టుగా కనిపిస్తోంది. సో మనమంతా దీన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకరోజు కష్టపడాలి, ఒకరోజు మన ఎక్స్పెండిచర్ తగ్గించుకుని కామ్గా ఉండాలి. మీరే కాదు, నాలాంటి వాడికి కూడా జోబులో 500 ఉన్నాయి, ఏం చేయలేని పరిస్థితి. సో అది ఒక్కరోజు మనం అడ్జస్ట్ అవ్వాలి. నరసరావుపేట నుంచి కోటిరెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి సార్ ఏం లేదు, ఇప్పుడు మనకి ఒక 20-25 లక్షల రూపాయల అమౌంట్ ఉంది సార్, అది బ్యాంకులో వేస్తాము. సో బ్యాంకు తీసుకెళ్లి వేస్తాము, మీరు చెప్పినట్టు తీసుకోవచ్చు, బ్యాంకులో వేసుకోవచ్చు అన్నారు. కానీ డ్రా చేసుకోవడానికి రిస్ట్రిక్షన్స్ పెట్టారు. సో 10,000 తీసుకోవాలి, లేకపోతే 20,000 తీసుకోవాలి అనేది. సో 25 లక్షల రూపాయలు మొత్తం మళ్ళీ మనం తీసుకోవాలంటే, సపోజ్ మీరు చెప్పినట్టుగా ఐడెంటిటీ కార్డు ఇస్తాము, ఐడెంటిటీ కార్డు ప్రకారం తీసుకెళ్లి బ్యాంక్ అకౌంట్ ఉంది వేసాము. సో రీజన్ అనేది తర్వాత మనకి రీజన్ అనేది ప్రస్తుతానికి లేదనుకోండి, మన దగ్గర క్యాష్ మాత్రమే ఉంది, బ్యాంకులో వేసుకుంటాం సార్. ఇన్కమ్ ట్యాక్స్ వచ్చినప్పుడు ట్యాక్స్ కట్టాల్సి వస్తే అది కడతాము. మధ్యలో తీసుకున్నానికి ఏమన్నా ప్రాబ్లం వస్తుందా? ఈ మనకి రొటేషన్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో 10 లక్షలు కావాలి, ఫ్రెండ్స్ తీసుకొచ్చాము, మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇలాంటి అవకాశం మనకి ఎప్పుడు కలుగుతుంది సార్? వేసిన తర్వాత తీసుకునే అవకాశం మళ్ళీ లార్జ్ అమౌంట్ చెప్తారండి. ఇప్పుడు బేసిక్ గా అండి 10,000 రూపాయల రిస్ట్రిక్షన్, 20,000 రూపాయల రిస్ట్రిక్షన్ ఏంటంటే, వాళ్ళ మనీ కొత్త నోట్లు రావటానికి, సర్క్యులేషన్లోకి రావడానికి టైం పడుతుంది కాబట్టి ఇటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టారు. రేపు ఎక్కువ కూడా తీసుకోవచ్చు. కానీ నా సలహా మీకు ఏమిటంటే, ఇక ఫ్యూచర్లో ఇలా క్యాష్ లేకుండా మీరు చెక్కుల ద్వారా చేసుకోవడం మంచిది. ఇవాళ చెక్ పేమెంట్స్ చేసుకోవడానికి, ఎంత చేసుకోవడానికైనా మీకు లిమిట్ లేదు. మీరు 20 లక్షలు వేసి రేపే 10 లక్షలు మీరు ఎవరికైనా చెక్కు రాయొచ్చు. సో ఇవాళ చెక్ ట్రాన్సాక్షన్స్ మీకు లిమిట్ లేదు. సో సిన్సియర్ సలహా ఏమిటంటే, ఇన్ ఫ్యూచర్ మనం ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎవరిని ఎంకరేజ్ చేయకుండా ఉండటం మంచిదండి. దేశానికి మంచిది, మనకి మంచిది, మన ఇంట్లో సెక్యూరిటీకి కూడా మంచిది, ఇంట్లో డబ్బులు పెట్టుకోకుండా ఉంటాం. సో ప్రతి వాళ్ళకి మంచిది కాబట్టి క్యాష్ ట్రాన్సాక్షన్స్ మనం తగ్గించుకోవడం మంచిది, త్రూ బ్యాంక్ చేసుకోవడం మంచిది. ఏదో కాకపోతే కొంత ఇన్కమ్ ట్యాక్స్ లాభం మీద పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కొని అమ్మి ₹1,00,00,000 ట్రాన్సాక్షన్ చేస్తే అందులో వచ్చే 10 లక్షలే లాభం మీదే పడుతుంది. కాబట్టి మీరు ఇటువంటి విషయాల్లో సిన్సియర్ సలహా ఏమిటంటే, ఫ్యూచర్లో బ్లాక్ మనీ కనుక మళ్ళీ జనరేట్ అవుతే లా చాలా గట్టిగా ఉండబోతుంది. మనం పాత ఇండియా వేరు, కొత్త ఇండియా వేరు. మనమంతా సహకరించి ట్యాక్స్ బ్రాకెట్లోకి రావాలి. అది గవర్నమెంట్ ఉద్దేశం. ప్రజలకి మంచిది, మనకి మంచిది.
రైట్, రేపు ఉదయం నుంచి అండి బ్యాంక్ సేవలు మొదలైనప్పటి నుంచి డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంది. అయితే మెషిన్ ద్వారా డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంటుందా ఉండదా? ఇప్పుడు మనం ఏటీఎం మెషిన్స్ లో డిపాజిట్ మెషిన్స్ లో చేసుకోవచ్చు. అన్ని మామూలుగా బ్యాంకింగ్ మామూలుగా అవుతుందండి. కాకపోతే నోట్స్ ఎక్స్చేంజ్ 4,000 రూపాయలు లిమిట్ పెట్టారు. మీకు ఏటీఎం, డెబిట్ కార్డ్స్, చెక్కులకు ఏ లిమిట్లు లేవు. డిపాజిట్ ఎంతైనా చేసుకోవచ్చు. ఏటీఎంలో చేసుకోవచ్చు, బ్యాంక్ క్యాష్ కౌంటర్లో పోయి చేసుకోవచ్చు. డిపాజిట్లకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేదు. 50,000 కానీ ఎక్కువైతే చేయలేమా మెషిన్స్ లో? ఎందుకంటే కేవైసీ అంటే మిషన్ లో కూడా మీకు ఆ అకౌంట్ నెంబర్ తెలిసి అకౌంట్ లో వేసుకోవచ్చు. right. అదే సో ఎక్స్చేంజ్ సంబంధించి కూడా చాలా డౌట్స్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు రేపటి నుంచి బ్యాంకు ప్రారంభం కాగానే రోజుకి 4,000 చొప్పున ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అవును, 4,000 చొప్పున 25 వరకు. ఆ తర్వాత ఆ పరిధి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. జనరల్ గా నా ఉద్దేశంలో ఎక్స్చేంజ్ ఎక్కువ పరిధి పెరుగుతుంది అనుకోవట్లేదు. ఇంతవరకు క్లారిటీ లేదు. డిపాజిట్ చేసుకోమంటారు, క్యాష్ డ్రా చేసుకోమని చెప్తారు బ్యాంక్ నుంచి. ఎందుకంటే డిపాజిట్ చేయలేని వాళ్ళ గురించి ఏంటనేది మాట్లాడదాం. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి శ్యామ్ గారు మాట్లాడండి, మీ క్వశ్చన్ ఏంటి? సార్ మా దగ్గర ఇప్పుడు మేము ఇక డ్రైవర్ చేస్తున్నామండి. మా దగ్గర మినిమం అంటే ఇప్పుడు 20,000 ఉంది సార్. ఇది ఓకే, మేము ఎప్పుడంటే బ్యాంకు ఏటీఎం లో డిపాజిట్ చేస్తాం సార్. మేము ఇక్కడ అకౌంట్ అంటే మా వరంగల్లో ఉంది. ఇప్పుడు ఎక్కడ డిపాజిట్ చేయమంటారు? మాకు ఇక్కడ అకౌంట్ లేదు కదా. త్రూ ఏటీఎం చేసుకోండి. త్రూ ఏటీఎం మీ అకౌంట్లో చేసుకోండి. అండ్ మీరు ఏ బ్యాంకు ఆ బ్యాంకు ఏటీఎం పోయి ఆ అకౌంట్ ద్వారా చేసుకోండి. శ్యామ్ గారు క్లారిటీ వచ్చిందా మీకు? రైట్. ఇక విత్డ్రాల్ లిమిట్స్ సంబంధించి మధ్య ఒక కొత్త రూల్ ఒకటి ప్రవేశపెట్టారు కదా, అది మరి ఇప్పుడు కూడా వర్తిస్తుందా? ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్స్ వస్తాయి కాబట్టి ఎక్కువసార్లు విత్డ్రా చేసుకునే పరిస్థితి ఉంటుంది. సో ఆ ట్యాక్సెస్ వారానికి 20,000 అండి మాక్సిమం 10,000 పర్ డే. అది రిస్ట్రిక్షన్ ఉంది ప్రస్తుతం. ఈ రిస్ట్రిక్షన్ మేబీ ఆఫ్టర్ 30th 24th దాకా ఉంది. తర్వాత మళ్ళీ పోయే అవకాశం ఉంది. అంటే పర్ ట్రాన్సాక్షన్ కదా పేమెంట్ అనేది ఇప్పుడు 20 రూపాయలంతో పర్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కనుక దాటితే. ఓహో, మీరు చెప్పేది ఏటీఎం చార్జెస్. సో నా సలహా ఏమిటంటే డైరెక్ట్ గా మీ బ్రాంచెస్ లో చేసుకోవడం మంచిది. మీ బ్యాంక్ ఉన్న ఏటీఎం చేసుకుని చార్జెస్ ఉండవు. ఓకే, మీరు వేరే బ్యాంక్ పోయి బ్రాంచెస్ ఏటీఎం చేస్తే అవి కూడా ఎక్కువ లేవు. అవి కూడా 5 ఇచ్చారు లిమిట్. సో ఓన్ బ్యాంక్ వరకు కూడా అంటే మాక్సిమం 20,000 కాబట్టి ఒక రోజు 10,000 ఉంది కాబట్టి మేబీ సరిపోవచ్చు. కొంచెం ప్లాన్ చేసుకోవాలి. సో కమింగ్ టు ద బ్లాక్ మనీ ఇష్యూస్ అండి. సో ఇప్పుడు ఎంత డిపాజిట్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి ఇప్పటివరకు మనకు వచ్చిన సామాన్ల నుంచే పెద్దవాళ్ళు అడగలేకపోవచ్చు 50 లక్షలు కానీ, 1 కోటి రూపాయలు కానీ. సో వాళ్ళ మనీ ఏంటి? పూర్తిగా అన్అకౌంటబుల్ గా ఉన్న మనీ దాదాపుగా ఇంక చిత్తుకాగితేలేనవి. అన్అకౌంటబుల్ గా ఉన్న మనీ వాళ్ళు మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి. వాళ్ళు డిపాజిట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ కింద ప్రిపేర్ అవ్వాలి. ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ ఉందా అంటే వాళ్ళు ఎంతైనా పే చేసి ఇన్కమ్ ట్యాక్స్ దానికి పే చేసే వెసులుబాటు లేదు కదా? ఉంటుంది కదా. రేపు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి అడుగుతారు కదా. ఓకే, అడిగినప్పుడు మీరు VDAs 45% పెట్టి క్లీన్ గా రమ్మన్నారు కదా, రాలేదు, ఇప్పుడు డిపాజిట్ చేశారు. సో యాజ్ పర్ యాక్ట్ పెనాల్టీస్ అన్ని ఉన్నాయి సెక్షన్ లో, అన్ని కట్టుకుని డిక్లేర్ చేసుకోవాలి. పెనాల్టీస్ ఉంటాయి అంటే ఎంతైనా వాళ్ళు డిపాజిట్ చేసుకోవచ్చు కదా. నో క్రిమినల్ అవన్నీ అవన్నీ వర్తిస్తాయి. రైట్. నెక్స్ట్ మోహన్ గారు నమస్తే. నమస్తే సార్, మాట్లాడండి. అది ఇప్పుడు నేను సౌదీ అరేబియాలో ఉన్నాను సార్. అదేంటంటే అప్పుడు మేము తెచ్చుకున్న క్యాష్ కూడా ఇప్పుడు మా దగ్గర ఉంది. ఇక్కడ 1000 500 నోట్లేంటి. ఇప్పుడు వాటిని మరి మేము రావడానికి లేట్ అవుతుంది. వాటిని ఎట్లా ఎక్స్చేంజ్ చేసుకోవాలి? తర్వాత మరి మా అకౌంట్ లో డబ్బులు ఎట్లా వేయాలి? మేము మరి ఇండియా రావాలి కదా, ఇంట్లో క్యాష్ మా అకౌంట్ లో వేయాలంటే మరి మా ఇంట్లో వేయడానికి లేదు. బ్యాంక్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదండి. మేమే రావాలి, మా బుక్ ఇవ్వాలి, అది ఇది అంటారు కదా. దాని గురించి నాకు కొంచెం క్లారిఫికేషన్ ఇస్తారా? మీ క్యాష్ ఇండియాలో ఉందండి? మా క్యాష్ ఇండియాలో ఉంటుంది. మీరు ఏ కంట్రీలో ఉన్నారు? నేను సౌదీ అరేబియాలో ఉన్నాను సార్. అయితే కొంచెం కష్టమే అది. మీరు మీ లాకర్లో ఉంటే ఇక్కడ లాకర్ ఓపెన్ చేయించుకుని ఇక్కడ వేయించుకోవాలి. మీరు ఎవరికైనా అది అధికారం ఏమైనా ఇచ్చి చేయించుకోవాలి తప్ప, మీరు కానీ మీ దగ్గర కానీ డబ్బు ఉంటే క్యాష్ ఉంటే మీరు అక్కడ ఎన్ఆర్ఓ అకౌంట్ ఏదో ఎన్ఆర్ అకౌంట్ ఫారిన్ అకౌంట్లో వేయచ్చు. అలా కాదు, మీ క్యాష్ ఇక్కడుంటే మీరు రాక తప్పదు. మరి మీకు December 30 దాకా టైం ఉంది కదా. సో ఇందాక మాజీ ఆర్థిక మంత్రి కామెంట్ చేశారు, బ్లాక్ మనీ కట్టడానికి కాంగ్రెస్ మద్దతు ఎప్పుడు ఉంటుంది, కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుందని వారు ఎందుకు మాట్లాడి ఉండొచ్చు? ఏమంటే అది కొంచెం ప్రతి చర్యకి ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ప్లస్ ఎక్కువ ఉంటే మనం మైనస్ ఇగ్నోర్ చేయాలి.
ఇవాళ నిన్న రాత్రి కనుక వాళ్ళ కొలీగ్స్ చిదంబరం గారి కొలీగ్స్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పారంటే పెళ్లిళ్ళ సీజన్, పెళ్లిళ్ళు ఎలా అవుతాయి, ప్రజలకు కష్టం కదా, దాదాపు 65% మంది రైతులు డబ్బు ఇళ్లలోనే ఉంటుంది, ఇళ్లలో ఉంటుంది. సో ఇవన్నీ అండి ఇవి నెగిటివ్ పాయింట్. మీరు ఒక రిఫార్మ్ తీసుకురావాలి సిస్టంలో, ఓ బ్లాక్ మనీ పోవాలి, ఇంకా క్యాష్ సిస్టంలో పోవాలి. ఇది చాలా గట్టిగా అనుకుని మనం చేసే పని. సో దీనికి ఎప్పుడో అప్పుడు బిట్టకు పిల్లి తప్పదు. ఇవాళ చేసినా, రేపు చేసినా, ఎల్లుండి చేసినా చేసిన రోజు కష్టపడక తప్పదు. కానీ గత అనుభవాలు ఏం చెప్తున్నాయి? ఎందుకంటే 78లో ఇటువంటి ప్రయోగం ఒకటి చేశాం కానీ పెద్ద ఫలితాన్ని ఇవ్వలేదు, సత్ఫలితాన్ని అని చెప్పారు ఆయన. ఆ 78లో ప్రయోగాలు వేరండి, అవన్నీ 50% సిన్సియారిటీ ఉండితో చేసినవి. ఇప్పుడు 100% సిన్సియారిటీతో ఓ ప్రిపరేషన్లో ఒక VDIS స్కీమ్ తీసుకొచ్చి, ఫారెన్ VDIS తీసుకొచ్చి, కఠిన బేనామీ ప్రాపర్టీస్ యాక్ట్ తీసుకొచ్చి, ఇంత తీసుకొచ్చి కఠినతరమైన సిస్టంలో వస్తుంటే అప్పుడు ఫెయిల్ అయిందని ఇప్పుడు ఫెయిల్ అవ్వాలని నమ్మకం చెప్పలేము. ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దిస్ విల్ బికమ్ ఏ సక్సెస్ దిస్ టైం. ఈసారి సక్సెస్ అవుతుంది. 2 పొలిటికల్ విల్ పవర్ ఉంది సక్సెస్ చేద్దామని. ఐ డోంట్ థింక్ ఇవాళ ఉన్న గవర్నమెంట్ మిగతా వాళ్ళ ఫోర్సెస్కి ఈజీగా వంగుతుంది అనుకోను. రైట్ అండి. కువైట్ నుంచి కాల్ ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు, మీ క్వశ్చన్ ఏంటి? హలో సార్. చెప్పండి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. మేము కువైట్ లో ఉన్నాం సార్. మా దగ్గర ఇప్పుడు 30,000 దగ్గర క్యాష్ ఉంది సార్. అది మేము ఎక్స్చేంజ్ దగ్గరికి బ్యాంక్కి వెళ్తే వాళ్ళు తీసుకోవట్లేదు, డబ్బులు ఇక్కడ చెల్లట్లేదు, నైట్ నుంచి అనేది తీసుకోవట్లేదు సార్. మేమేం చేయాలి సార్? అది మీకు దగ్గర ఇండియన్ రూపీస్ ఉంటే కనుక అక్కడ మన ఇండియన్ బ్యాంక్, మీ అకౌంట్ ఏ బ్యాంకులో ఉందో అక్కడ ఇండియన్ బ్యాంక్ ఉంది, దాని కరస్పాండింగ్ బ్యాంక్లో మీరు అక్కడి నుంచే డిపాజిట్ చేసుకోవచ్చండి. కువైట్లో ఇండియన్ బ్యాంక్స్ ఉన్నాయి. సో కువైట్లో మీ ఎన్ఆర్ఈ అకౌంట్, ఎన్ఆర్ఓ అకౌంట్ మీ ఉంటాయి కదా, ఆ అకౌంట్లో మీరు వేసుకోవచ్చు. రైట్ అండి. చాలా మందికి ఇటువంటి సమస్య ఎదురవుతుంది బయట దేశాల్లో ఉన్న వాళ్ళకి. అక్కడ క్యాష్ ఉంటే పర్లేదండి, ఇక్కడ క్యాష్ ఉంటే ఎన్ఆర్ఐస్ ఇచ్చి చేసుకోవాల్సి వస్తుంది. ఈ లాకర్కి ఎవరికి ఇవ్వకపోవచ్చు, ఈ క్యాష్ ఏదో బ్యాంక్ లాకర్లో పెట్టిపోవచ్చు, ఆ కీ వాళ్ళ దగ్గర ఉండొచ్చు. సో వాళ్ళకి రాక తప్పదు ఇంకా. సో ఇక్కడ ఉన్న వాళ్ళైతే వాళ్ళే బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళని కూడా పంపించవచ్చు, ఆథరైజేషన్తో పంపించవచ్చు, దానికైతే ఇబ్బంది లేదు. దానికి కూడా లిమిట్ కూడా ఏమి ఉండదు కదా, ఆథరైజేషన్తో ఎంతైనా సేమ్ అదే వ్యక్తి. ఏముంది బ్యాంకులో డిపాజిట్ చేయడానికి ఏముంది ప్రాబ్లం, పే స్లిప్ రాసి వేసేయటమే కదా. రైట్. హైదరాబాద్ నుంచి రాము మాట్లాడుతున్నారు. రాము గారు చెప్పండి. నమస్తే సార్. ఇది 500,000 రూపీస్ నోట్స్ రద్దు చేయడం వల్ల ఇప్పుడు రియల్ ఎస్టేట్ తగ్గుతుందని విన్నాను. అది నిజమేనా సార్? హైదరాబాద్ లో నేను అపార్ట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే. అంటే జనరల్ గా హైదరాబాద్ లో ఎప్పుడైతే ఐటీ ఇండస్ట్రీ వచ్చిందో రియల్ ఎస్టేట్ లో బ్లాక్ మనీ తగ్గిందండి. అంటే ఐటీ ఇండస్ట్రీ అంతా కూడా వైట్ గా చెక్కులు ఇవ్వటం, వాళ్ళకి ఇన్కమ్ అంతా ఆదాయం చెక్కులు కాబట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో ఫాల్స్ సీలింగ్ అనో, లేకపోతే ఫర్నిచర్ అనో, లేకపోతే ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ అనో, అలా డిఫరెంట్ హెడ్స్ లో తీసుకుంటున్నారు క్యాష్ లేకుండా బిల్డింగ్ ఎంత. సో రియల్ ఎస్టేట్ హైదరాబాద్ లో ఆల్రెడీ చాలా మటుకు క్యాష్ కాంపోనెంట్ తక్కువగానే ఉంది. ఇప్పుడు ఈ నిర్ణయంతో మరింత ఇంకా తగ్గే అవకాశం ఉంది, ఎందుకంటే ఆ కొంచెం కూడా ఇప్పుడు క్యాష్ ఇచ్చేవాడు ఎవరు ఉండడు, క్యాష్ ఉండదు. అండ్ ఒక సిన్సియర్ అపీల్ టు ఆల్ ద సిటిజన్స్ ఏంటంటే ఇక నుంచి మనం బ్యాంక్ అకౌంట్లోంచి కష్టపడి వైట్ చేసుకునే డబ్బుని క్యాష్ డ్రా చేసి క్యాష్ ఎంకరేజ్ చేయడం కూడా తప్పే. మనం కష్టపడి ఇప్పుడు రేపు డిక్లేర్ చేస్తున్నాం, దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టాల్సి వస్తుంది. కష్టపడి ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన డబ్బుని వైట్ టు కన్వర్ట్ ఇన్ టు క్యాష్ అగైన్. సో ఇట్ షుడ్ బి డిస్కరేజ్ బై ఎవ్రీబడి. ప్రతి వాళ్ళు మనం డిస్కరేజ్ చేయాలి క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇప్పటికే చాలా మంది వ్యాపారస్తులండి బిల్స్ ఇవ్వడం అనేది చాలా తక్కువ అలవాటు ఇక్కడ మన దగ్గర. మనం పెద్దగా అడగం, వాళ్ళు కూడా ఇవ్వరు. సో ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉంటుంది మరి? వాళ్ళకి ఇది చాలా గొప్పగా ఏంటంటే మనకి జిఎస్టీ వచ్చింది. రేపు జిఎస్టీ వచ్చిన తర్వాత బిల్లు ఇవ్వకుండా ట్రాన్సాక్షన్ అయ్యే పని కాదు. మనకు వస్తువు మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత చిన్న వస్తువు, ఎందుకంటే ఆ మ్యానుఫ్యాక్చరర్ నుంచి అక్కడ ఎక్సైజ్ కట్టేవాడు, తర్వాత మీకు టోల్ ట్యాక్స్ అని, ఈ ట్యాక్స్ అని, ఆ ట్యాక్స్ అని, సేల్స్ ట్యాక్స్ అని కట్టి మనకి ఇస్తున్నారు. సో ఇక్కడ బిల్లు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ రేపు పాయింట్ ఆఫ్ సేల్ అవుతుంది ట్యాక్సేషన్కి జిఎస్టీలో. సో ఆ పాయింట్ ఆఫ్ సేల్ నుంచి వసూలు చేసి మొత్తం ఎక్సైజ్ అన్ని జిఎస్టీ, ఐఎస్టీ కానీ, స్టేట్ ట్యాక్స్ కానీ, సెంట్రల్ ట్యాక్స్ కానీ పే చేయాల్సి వస్తుంది. సో అందుకని రేపు అంతా కంప్యూటర్ కంట్రోల్డ్ అవుతుంది కాబట్టి మీ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ఉండవు. సో దాదాపుగా ప్రతి రూపాయికి లెక్క ఉండాల్సింది. సో ఇప్పుడు జిఎస్టీ వచ్చింది, ఇది వచ్చింది. సో ఇన్ని రకాలుగా చూస్తే ఈసారి ఫెయిల్ అయ్యే అవకాశం లేదు. లాస్ట్ టైం చిదంబరం గారు చెప్పినట్టుగా అప్పుడు ఏదో ఫెయిల్ అయి ఉండొచ్చు, ఎందుకంటే మీద అట్మాస్ఫియర్ లేదు. ఇవాళ టోటల్ అట్మాస్ఫియర్
అంటే మిగతా ట్రాన్సాక్షన్స్ కూడా Positive గా ఎక్కువ కనిపిస్తుంది. టోటల్ గా లింక్అప్ అయిపోయింది. రైట్, నెక్స్ట్ రాజేష్ మాట్లాడుతున్నారు. రాజేష్ గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి? సార్ ఇది బ్లాక్ మనీ రిసీవ్ చేయడానికి ఇప్పుడు కొత్త స్కీమ్ పెట్టారు అంటున్నారు కదా సార్. ఇది ఒక స్వైపింగ్ మిషన్ అనేది అన్ని షాపులకు అలౌట్ చేసి తర్వాత ఈ స్కీమ్ తీసుకుంటే అందరు డిజిటల్ అయ్యేవాళ్ళు కదా సార్? యా, గుడ్ క్వశ్చన్ మీరు అడిగింది. అంటే ఇప్పుడు స్వైపింగ్ ఏమండి, ఈ స్వైపింగ్ మిషన్ లో నేను ఒక 25 ఏళ్ళుగా బ్యాంక్ డైరెక్టర్ చేశాను. ఈ స్వైపింగ్ మిషన్స్ లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కొన్ని చోట్ల ఫ్రాడ్లు అవుతున్నాయి. ఓకే, ఈ పాస్వర్డ్ షేరింగ్ వల్ల కానివ్వండి, లేకపోతే వీళ్ళు వెళ్ళిన వాళ్ళు జాగ్రత్తగా కార్డు చూసుకుని తీసుకోకపోవడం వల్ల కానివ్వండి కొన్ని ఫ్రాడ్లు అవుతున్నాయి. అందుకని కొన్ని షాపులు ఎత్తేసారు కూడా. అంటే కొన్ని షాపుల్ని జప్తు చేశారు, బ్యాంకులకు నష్టం వచ్చింది, ఫ్రాడ్లు బాగా అయ్యాయి. సో అప్పటి నుంచి కూడా ఈ స్వైపింగ్ విషయం వచ్చే ముందు చాలా కేర్ తీసుకుంటారు వాళ్ళు. షాప్ ఫోటో తీసుకుంటారు, పార్ట్నర్స్ ఫోటో తీసుకుంటారు, వాళ్ళు ఉన్నారా లేదా చూసుకుంటారు, మొత్తం అన్ని చూసుకుని చాలా కంట్రోల్స్ పెట్టి ఇస్తున్నారు. అందుకే చాలా షాపుల్లో స్వైపింగ్ మిషన్స్ వచ్చాయి. ఇంకా కూడా మీరు చెప్పింది కరెక్ట్, కాలర్ చెప్పింది, ఇంకా స్వైపింగ్ మిషన్స్ ఎక్కువ ఇవ్వాలి. అంటే ఫ్రాడ్లు అయ్యాయి కదా అని చెప్పి భయపడి మానేస్తే కష్టం అవుతుంది. సో ఆల్మోస్ట్ అన్ని పెద్ద షాపుల్లో స్వైపింగ్ మిషన్స్ ఉన్నాయి. అవి చిన్న షాపులు, చిన్న పల్లెలకు కూడా పోవాలి. అంటే ఇక కొత్త నోట్లు 500, 2000 ఏవైతే రేపటి నుంచి సర్క్యులేషన్లోకి రాబోతున్నాయో అవి ఒక సెక్యూరిటీ ఫీచర్స్తో ఉంటాయి, లేకపోతే ఏవో చిప్ ఉంటుందంటే దానికి ఇందాక ఆర్థిక మంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నారో నాకైతే అవగాహన లేదని. సో ఏ రకంగా మరి ఈ నోట్లకి ఆ నోట్లకి ఏమిటి ఉండే డిఫరెన్స్ అంటే సెక్యూరిటీ ఫీచర్స్ ఇంకా ఎక్కువ చేశారు. ఇప్పుడున్న నోటు కంటే సైజ్ తగ్గించామని చెప్తున్నారు, రేపు చూస్తే కానీ తెలియదు మనకి. ఓకే, సో దేర్ఫోర్ టోటల్గా కొత్త నోట్లు కాబట్టి మరి వచ్చిన తర్వాత మనం చెప్పలేము. సెక్యూరిటీ ఫీచర్స్ పెంచామని చెప్పారు. ఇప్పుడు విధ్వంసకర శక్తులు ఏవైతే పనిచేస్తున్నాయో అవి టెక్నాలజీ పరంగా కానివ్వండి, వీళ్ళందరూ దాదాపు సమాంతర స్థాయిలోనే పనిచేస్తున్నారు. రేపు ఇదే నోట్లని వాళ్ళు మళ్ళీ ఫేక్ మనీ సృష్టించారని ఏమన్నా మనం చెప్పగలుగుతామా? సృష్టించే అవకాశం ఉండదు అంటే బేసిక్గా అండి, ఈసారి ఇప్పుడు వచ్చే పాకిస్తాన్ నుంచి వచ్చే ఫేక్ మనీ కూడా అది మన సెక్యూరిటీ ఫీచర్స్ ఫెయిల్ కాలేదని చెప్తున్నారు. అంటే మన సెక్యూరిటీ ఫీచర్స్ దగ్గరగా ఉంటాయి, అవి దగ్గరగా ఉంటాయి. అంతేగాని మన సెక్యూరిటీ ఫీచర్స్ ఫెయిల్ కాదా అంటే మీరు కానీ యూవీ ల్యాంప్లో చూసుకుని ఓ 15-20 సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి ఒక్కొక్క నోటుకి. అందులో 5-10 కాపీ చేస్తారు, 10 కాపీ చేయలేరు వాళ్ళు, చేయలేని ఉంటాయి. అవి ఎలా చేయలేకపోతున్నారు. కానీ కామన్ మ్యాన్ వాడు ఒక టెర్రరిస్ట్ తీసుకొచ్చి ఒక షాప్లో ఇస్తే వాడు హ్యాపీగా తీసేసుకుంటాడు, వాడికి తెలియదు. అది సర్క్యులేషన్ అయిపోతూ ఉంటాయి. బ్యాంకుకి వెళ్ళటం లేదు కాబట్టి అది బయటపట్టాల. ఒక కనుక ఆ నోటు కనుక బ్యాంకుకి వెళ్తే తెలిసిపోతుంది బ్యాంకులో ఆ మనీ, హోల్ బ్లాక్ మనీ సిస్టమ్ మనకి ఎలా ఉందంటే ఇందాక కాలర్స్ చెప్పినట్టుగా వాళ్ళు ఏదో చిట్ ఫండ్ ఏదో బిజినెస్ చేస్తుంటారు, ఆ క్యాష్ వస్తుంటే క్యాష్ తిప్పుతూ ఉంటారు, షాపులకు వెళ్తారు. ఏటీఎంలో నకిలీ నోట్లు రావడం కూడా దానిలో భాగమే. సో దేర్ఫోర్ ఎక్కడైనా క్యాష్ ఒక్కసారి క్యాష్ టెల్లర్ కౌంటర్కి వెళ్ళింది అనుకోండి, వాడు ఆ యూవీలో పెట్టి చూస్తూ ఉంటాడు, ఆ వాడి అమర్పాటుగా పోతుంది డబ్బు మళ్ళీ. సో దేర్ఫోర్ ఈ డబ్బుతో ఏమవుతుందంటే అవన్నీ పోతాయి అన్నమాట. సో మనం క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా మళ్ళీ మనం ఎంకరేజ్ ఎందుకు చేయకూడదంటే ఈ సిస్టంలో ఈ ఫేక్ కరెన్సీ రాదప్పుడు. ఎప్పుడైతే మనం అంతా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేస్తామో ఫేక్ కరెన్సీ ప్రింట్ చేసేవాడికి కూడా భయం ఉంటుంది, ఎక్కువ అవసరం ఉండదు, చేయలేడు వాడు. రైట్, థ్యాంక్ యూ నరసింహమూర్తి గారు. చాలా మంది కాలర్స్ అడిగిన సందేహాలు నివృత్తి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.